15వ పాట పాడుకుందాం. 15వ పాట. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించను. 15వ పాట పాడుకుందాం. రెండిట్లో ఒకటే నెంబర్ ఉంటుంది. పాత పాడవస్కంలో కొత్త పాడవస్కంలో రెండిట్లో ఒకటే నెంబరు. 15వ పాట పాడుకుందాం. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. నీవు నన్ను ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. నీవు నన్ను ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను తృప్తిపరచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభుని కీర్తించుడి. పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభుని కీర్తించుడి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. ఆయన కోపము నిమిషమే దయా ఆయుష్కాలముండును. ఆయన కోపము నిమిషమే దయా ఆయుష్కాలముండును. ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయాన సంతోషము కలుగును. ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయాన నా సంతోషము కలుగును. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము
నేను నిన్ను స్తుతించేదా. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున తలచితి. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున తలచితి. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. నీ ముఖమును నీవు దాచిన ఎప్పుడు నేను శోభిల్లితి. నీ ముఖము నీవు దాచిన అప్పుడు నేను శోభిల్లితి. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువున్ బతిమాలు కొంటిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. నేను సమాధిలోకి దిగినా నా ప్రాణము వలన లాభమా. నేను సమాధిలోకి దిగినా నా ప్రాణము వలన లాభమా. మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యము శృతి అది వరించునా. మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యమును గూర్చది వరించునా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. నా అంగలకును నీవేగా నాట్యముగా మార్చియుంటివి. నా అంగలకును నీవేగా నాట్యముగా మార్చియుంటివి. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నుండి కీర్తనల గ్రంథం 30వ కీర్తన 30వ కీర్తన
31వ కీర్తన 11, 12 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. 30వ కీర్తన 11, 12 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 30వ కీర్తన 11వ వచనాన్ని 12వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామను బట్టి అయా మీ పాదాల చెంతకు వస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామను బట్టి ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం. తండ్రి సహాయం చేయండి. 33 అధ్యాయం 3వ వచనం ప్రకారం ప్రార్థిస్తున్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మీకు తెలియచేస్తున్నాను. ప్రభా, మేము గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీరు నాకు తెలియచేయండి. అయ్యా మరి తండ్రి, మేము గ్రహించలేనటువంటి ఆ గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీ ప్రజలకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. నాలో మీ ఆత్మ ఉంచండి, నన్ను బలపరిచి దేవా ఏ రీతిగా ఆరాధించాలో నేర్పించండి. దేవా మరి తిరిగి తండ్రి వాయిద్యాలు వేసి వస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి కింద కూర్చొని పాటలు పాడుతూ వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. అలాగే ఇంకా ఉదయకాలం వచ్చి మందిరావరణం తట్టిని శుభ్రపరిచి దేవా మందిరం అంతా శుభ్రపరిచి సాపులేసి ప్రభా మరి తండ్రి మైకి పెట్టి పరిచర్య చేసిన వాళ్ళందరినీ కూడా సిస్టర్స్ని బ్రదర్స్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ దీవెన మీ ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా కృప చూపండి. దేవా తిరిగి తండ్రి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన వారిని మీరే నడిపించమని ఈ రీతిగా దేవా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే తిరిగి తండ్రి అయ్యా మరి ఈ సమయంలో ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో, ఏ రీతిగా మిమ్మల్ని గణపరచాలో మీరు మాకు నేర్పించమని, అనేక మంది విన్నవారు కూడా ఏ రీతిగా ఆరాధించాలో నాయన మాకు తెలియచేయమని వేడుకుంటున్నాం. కృపదయచేయమని వేడుకుంటూ సహాయం చేయమని, కరెంటుని మైకును కూడా మీ స్వాధీనంలో ఉంచండి. అయ్యా చిన్నపిల్లలు అల్లరి చేయకుండా కృప చూపమని, ఇక్కడ మీ సన్నిధి ఉంచండి. తెరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 30వ కీర్తన. దేవుని ఇక్కడ దావీదు ఎంతగానో ఆరాధిస్తున్నాడు. దావీదు ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు అంతగా దేవుని స్తుతిస్తున్నాడు అంటే ఇక్కడ అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. దేవుడు దావీదు ఎడల ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. దావీదుని దేవుడు ఎంతో కాపాడుతూ వచ్చినప్పుడు దావీదు మరి చెప్తూ వచ్చినటువంటి కీర్తన ఇది 30వ కీర్తన. మనం పాట కూడా పాడుతూ వచ్చినాం, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదనని. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుని మనం ఎంతో ఆరాధించి దేవుణ్ణి స్తుతించాలి. దావీదు కూడా దేవుని ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుని ఎంతో స్తుతిస్తూ వచ్చినాడు. 12వ వచనం చదువుకుంటే, నువ్వు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదు. కాబట్టి దావీదుకి దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని ఎంతో ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాడు. ఏంటి దేవుడు చేసిన మేలులు అంటే, మొదటి వచనంలో రాయబడింది, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరింపజేసి ఉన్నావు, అందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను. మొట్టమొదటి చూస్తే శత్రువుల విషయమై శత్రువులు తన విషయమై సంతోషింపనీయక, శత్రువులు దావీదు విషయమై సంతోషింపనీయక దేవుడు తనను ఉద్ధరిస్తూ వచ్చినందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను అన్నాడు కదా. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి వాళ్ళు వీళ్ళని ఏం భేదం ఉండదు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అనమాట. మనం అంటే అందరూ ఇష్టపడరు, కానీ అట్లాంటి శత్రువులు లేరు మనకు. ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టేవాళ్ళు, ఎవరో ఒకరు మనల్ని దుఃఖపెట్టేవాళ్ళు, మనం నష్టపోతే
మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం నష్టాల్లోకి వెళ్ళినప్పుడు మనల్ని చూసి సంతోషించాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉండరా? చెప్పాలి. మనం నష్టపోతే, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం శ్రమల్లోకి వెళ్ళినప్పుడు మనల్ని చూసి సంతోషించే వాళ్ళు ఉంటారా ఉండరా? ఒక్కరు కూడా చెప్పటం లేదు. ఉంటారు ఖచ్చితంగా. నువ్వు అభివృద్ధి పొందినప్పుడు, నువ్వు ఆశీర్వదించబడినప్పుడు నిన్ను చూసి అనేక మంది ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఉంటారు. లేదా నువ్వు కష్టంలో, బాధలో, నీ జీవితంలో నష్టం జరిగినప్పుడు, లేదా అనారోగ్య పాలైనప్పుడు, నీ జీవిత విధానం సరిగా లేనప్పుడు, లేదా నీ కుటుంబంలో వచ్చిన సమస్యలు వచ్చినప్పుడు అనేక మందికి ఏమైంది, కొంతమందికి సంతోషించే వాళ్ళు ఉంటారు. కానీ మనం అట్లా సంతోషించకూడదు. దావీదు దినాల్లో అయితే దావీదు అంటున్నాడు, మొదటి విషయం ఏంటంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అంటే దేవుడు ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంతో తనను ఉద్ధరిస్తూ వచ్చినాడు, ఆదరిస్తూ వచ్చినాడు. తన శత్రువుల విషయమై దేవుడు దావీదుకి విజయం కలుగజేస్తూ వచ్చినాడు. అందుని బట్టి నేను కొనియాడుస్తున్నానని చెప్తున్నాడు. మొదటి విషయం ఏంటంటే, శత్రువుల మీద తనకు దేవుడు జయం అనుగ్రహించినాడు. దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. అందుకనే కీర్తనలో మరి దావీదుకి అనేక మంది శత్రువులు అనేక మంది ఉన్నారు. అందుకని ఆ రోజుల్లో శత్రువులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు పెట్టినటువంటి బాధలను బట్టి, వాళ్ళు పెట్టినటువంటి హింసలను బట్టి కూడా మరి దావీదు గణపరుస్తూ వచ్చేవాడు. దేవా నన్ను విడిపించడం, నన్ను రక్షించడం అని చెప్పి దావీదు ఎంతో దేవుని గణపరిచి ఆరాధిస్తూ వచ్చేవాడు అన్నమాట. దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ వచ్చేవాడు. దేవుణ్ణి ఎంతో గణపరుస్తూ వచ్చినవాడు. ఎందుకంటే దేవుడు తనను ఎంతగానో కాపాడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు దావీదు ఎడల ఎన్నో మేలుడు ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. దేవుడు దావీదుని ఎంతగానో బలపరుస్తూ వచ్చినాడు. కాబట్టి దావీదుని దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చేవాడు అనమాట. చదువుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము, 2 సమూయేలు 12వ అధ్యాయము 7వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నువ్వే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించితిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే శత్రువుల మీద అనేక పర్యాయములు దావీదుకి జయం కలుగజేసినాడు. శత్రువు కుటుంబాన్ని దేవుడు దావీదుకు అప్పగించినాడు. కాబట్టి అనేక సార్లు దావీదుని దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు అన్నమాట. దేవుడు ఎంతగానో రక్షిస్తూ వచ్చినాడు. తనకు కలిగిన యుద్ధాల్లో, తనకు కలిగిన పోరాటాల్లో దావీదుని దేవుడు ఎంతగానో కాపాడినట్లుగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దావీదుని దేవుడు ఎంతగానో రక్షించాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు విజయమిచ్చి, నీకు జయమిచ్చి, నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేసినేమనగా, సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనములో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఈ రీతిగా మనం చూస్తే దేవుడు అంతకంతకి దేవుడు తనకు ఎంతో తోడుండి అనేక పర్యాయములు దేవుడు తనను ఎంతో కాపాడుతూ వచ్చినాడు. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, మనకు కూడా తెలుసు. అయితే దేవుడు తనను ఎంతో కాపాడుతూ వస్తున్నాడు. అందుకు ఇక్కడ ఏమంటాడంటే 30వ కీర్తనలో చదువుకుందాం, 1వ వచనములో, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఏం చేసి ఉన్నావు, నన్ను ఉద్ధరించి ఉన్నావు. కాబట్టి అందుకు నేను నిన్ను గానపరుస్తున్నాను. మొదటి విషయం ఏంటంటే, శత్రువుల మీద దావీదుకి దేవుడు విజయం కలుగజేశాడు. శత్రువులు సంతోషింపనీయక దేవుడు దావీదుని ఎంతో హెచ్చిస్తూ వచ్చినాడు. రెండవది, అక్కడే మొదట్లో మనం చూసినట్లయితే దేవుడు అతన్ని ఉద్ధరిస్తూ వచ్చినాడు. దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చినాడు. దేవుడు అతన్ని అన్ని విషయాల్లో కూడా ఉద్ధరించి తనను కాపాడుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, యెహోవా నా దేవా
నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచింది. రెండో విషయం ఏంటంటే దేవుడు తనను స్వస్థపరిచినాడు. అనారోగ్యాలు ఎవరికైనా వస్తాయన్నమాట. భక్తులైనటువంటి వారికే అనారోగ్యాలు వస్తాయి, కానీ దేవుడు అతన్ని స్వస్థపరిచినాడు కదండి. మొదటిది శత్రువుల మీద విజయం కలుగజేశాడు. రెండో విషయం ఏంటంటే దేవుడు అతన్ని ఉద్ధరిస్తూ వచ్చినాడు. మూడో విషయం ఏంటంటే దేవుడు తనను స్వస్థపరుస్తూ వచ్చినాడు. దేవుడు ఎంతో తనను స్వస్థపరిచి బాగు చేసినాడు కదా. మనం చూసినట్లయితే 41వ కీర్తన 3వ వచనం, కీర్తనలు 41వ అధ్యాయం 3వ వచనం చదవండి. రోగశయం మీద యెహోవాని ఆదరించును, రోగం కలగ్గా నీవే వాడిని స్వస్థపరిచితివి. ఇది కూడా దావీదు కీర్తనే. రోగం కలిగినప్పుడు దేవుడు తనను స్వస్థపరిచినాడంట. మూడో విషయం ఏంటంటే స్వస్థపరుస్తూ వచ్చినాడు. దేవుడికి మొరపెట్టుకున్నాడంట. రెండో విషయం 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. దేవుడు ఎంతో దావీదుని స్వస్థపరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. తర్వాత మరి 4వ విషయం ఏంటంటే చదువుకుందాం. 4వ విషయం 3వ వచనంలో చదువుకుందాం. యెహోవా పాతాళం నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతులోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ మనం చూసినట్లయితే పాతాళానికి దిగిపోవాల్సినటువంటి వాడిని దేవుడు ఎంతో తనను కాపాడుతూ వచ్చినాడంట. అందుకని దేవుని ఆరాధిస్తున్నాడు. యెహోవా నా దేవా, 3వ వచనం 30వ కీర్తన 3వ వచనం, యెహోవా పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను ఈ గోతులోనికి దిక్కుండా నువ్వు నన్ను బ్రతికించి. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే పాతాళానికి దిక్కుండా దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడంట. తన ప్రాణాన్ని దేవుడు లేవదీస్తూ వచ్చినాడంట. దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. తన ప్రాణానికి దేవుడు నెమ్మది కలగజేస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని ఆరాధిస్తున్నాడు. పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. కాబట్టి పాతాళంలో నుండి దావీదు యొక్క ప్రాణాన్ని దేవుడు లేవదీస్తూ వచ్చినాడంట. నేను గోతిలోనికి దిక్కుండా నువ్వు నన్ను బ్రతికించింది. గోతులోనికి వెళ్ళిపోవాల్సినటువంటి వ్యక్తిని, ఆ మట్టికి మట్టి అయిపోవాల్సినటువంటి వ్యక్తిని దేవుడు ఎంతో తనను కాపాడుతూ వచ్చినాడంట. కనుక దేవుడు తనను బ్రతికిస్తూ వచ్చినాడంట. నేను గోతులోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి అని చెప్తున్నాడు కదండి. పాతాళానికి వెళ్లకుండా దేవుడు తన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు. పాతాళానికి వెళ్ళిపోవాల్సినటువంటి వాడే. ఎందుకంటే దావీదు చేసిన పాపాలను బట్టి దావీదు పాతాళానికి వెళ్ళిపోవాల్సినటువంటి వాడే, కానీ దేవుడు పాతాళానికి వెళ్లకుండా తన ప్రాణాన్ని లేవదీస్తూ వచ్చినాడంట. తర్వాత నేను గోతులోనికి దిక్కుండా నువ్వు నన్ను బ్రతికించితివి. ఎన్నోసార్లు దావీదుకు వచ్చినటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు, దావీదుకు వస్తున్నటువంటి మరణాపాయ పరిస్థితులు గుండా కీర్తనకారుడు దావీదు వెళుతూ వచ్చినాడు. అయితే దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చినాడు. దేవుడు తనను మరణానికి అప్పగించకుండా మరణం నుండి తన ప్రాణాన్ని దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. అందుకని దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుని ఎంతగానో ఘనపరుస్తూ దేవుని మహింపరుస్తున్నాడు. ఈ మాటలు 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము, 2 సమూయేలు 22వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. అంటే మనం దావీదు తన యొక్క అనుభవం గురించి పాతాళంలో నుండి తన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, లేవనెత్తూ వచ్చినాడంట, లేవదీస్తూ వచ్చినాడంట. గోతిలోనికి దిక్కుండా దేవుడు అతన్ని స్వస్థపరుస్తూ వచ్చినట్లుగా మరి దేవుని ఎంతో ఆరాధిస్తున్నాడు. అంతేకాదు మరి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, గోతిలోనికి దిక్కుండా తనను బ్రతికించినాడంట. తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మరి చూద్దాం. 5వ వచనంలో ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలము నిల్చును, సాయంకాలమును ఏడిపొచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. దావీదు జీవితంలో దేవుడు చేసింది ఏంటంటే ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట, నిమిషం మాత్రం ఉంటుందంట. దేవుడు అనేక సార్లు కోపగిస్తుంటాడు, కానీ ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. నిజంగా దేవుడు ఒక తండ్రి తన కుమారుల జాలిపడినట్లు జాలిపడుతూ ఉంటాడు. దేవుని కోపం వస్తుంది, కానీ ఆ కోపం ఏం చెప్పంట, నిమిషం మాత్రమే. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన యొక్క దయ ఎంతసేపు ఉంటుంది, ఆయుష్కాలం అంతా నిలుస్తుందంట. సాయంకాలం ఏడుపు వచ్చి ఉదయం ఉండినను ఏమైందంట, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం.
కొన్ని కొన్ని సందర్భాల్లో దావీదు ఆ అనుభవం గుండా వెళుతూ వచ్చినాడు. సాయంకాలం ఏడుపు, బాధ, దుఃఖం, రాత్రి అంతా బాధపడుతూ వచ్చినాడు. కానీ దేవుడు ఉదయమునే ఏం చేస్తూ వచ్చినాడంట? సంతోషం కలుగజేస్తూ వచ్చినాడంట. ఉదయమునే సంతోషాన్ని తనకు దేవుడు కలుగజేస్తూ వచ్చేవాడు. ఆ రీతిగా దేవుని ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు. దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. దేవుని యొక్క కోపం మన ఎడల కూడా ఒక నిమిషం మాత్రమే. 51వ అధ్యాయము 54వ అధ్యాయం యెషయా గ్రంథం మనకు బాగా అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం చదవండి. 54:7. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాక్యాలతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు ఇంకుడినైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపిదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క కోపం ఏంట? 7వ వచనంలో 54 యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చెదను. కాబట్టి మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు ఇంపుడినైతిని. నిత్యమైన కృపతో వాత్సల్యత చూపుదు. కాబట్టి దేవుడు ఒక్క నిమిషమే, దేవుని కోపం ఒక్క నిమిషమే. దేవుడు అట్లా వెంటనే కోపపడతాడు. మరలా ఏం చేస్తాడంట? ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. ఆయన నిత్యమైన వాత్సల్యంతో దేవుడు మనకు కృపణిస్తాడంట. దేవుడు ఎంత దయగలిగిన దేవుడు మనం ఎరిగిన వారమై దేవుని ఆరాధిస్తూ ఉండాలి. 30వ కీర్తనలో అందుకే ఏమంటున్నాడంటే 30వ కీర్తన 5వ వచనం, ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం నిల్చునని చెప్తున్నాడు కదా. దేవుడు ఎంతో సంతోషాన్ని, మరి దేవుని కోపం వచ్చి కొన్నిసార్లు దావీదుని దేవుడు గద్దిస్తూ వచ్చినాడు. దేవుడు దావీదుని ఎంతో శిక్షిస్తూ వచ్చినాడు. కానీ దేవుడు కొన్నిసార్లు దావీదుని మరలా ఏం చేస్తున్నాడు? తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ఆ రీతిగా దేవుడు మనడలు కూడా అలాంటి గొప్ప కార్యాలు, అలాంటి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. మనల్ని కూడా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అయితే మనం కూడా దేవుని ఎంతో ఆరాధించి దేవుని స్తుతించాలి. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలంన అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును దాచుకున్నప్పుడు నేను కలత చెందుతాను. ఇక్కడ మనం చూసినట్లయితే తను అనుకున్నాడంట, నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలమును అనుకుంటుని. అంటే ప్రతి ఒక్కరు కదులుతారు. దావీదు అనుకున్నాడంట, ఇంకా నేను ఎప్పటికీ కదలను, నేను బాగున్నానని తన క్షేమకాలమును అనుకున్నాడంట. కానీ తన పర్వతం అయితే కదిలింది. దేవుడు తను కదిలిస్తూ వచ్చినాడు. కష్టాల్లో, బాధల్లో వెళ్తూ వచ్చినాడు. అయితే దేవుడు మరలా ఏం చేస్తూ వచ్చినాడు? యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి కదా. దేవుడు స్థిరపరుస్తూ వచ్చినాడు. కొన్నిసార్లు కదిలించబడుతూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే పాతాళానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కొన్నిసార్లు ఎప్పుడు కాలం ఒకే రీతిగా ఉంటుందని అనుకోవద్దు. కొన్నిసార్లు మనం స్థిరంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, ఇప్పుడు నాకేం లేదు అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు ఏం చేస్తాడు? దేవుడు కదిలిస్తూ ఉంటాడనమాట. కొన్నిసార్లు దేవుడు కదిలిస్తూ ఉంటాడు. అయితే మరలా దేవుడు ఏం చేస్తాడు? మరలా తిరిగి సమకూరుస్తూ ఉంటాడు. దావీదుని కూడా దేవుడు ఆ రీతిగా చేస్తూ వచ్చినాడంట. మనం 130వ కీర్తన మొదటి వచనం చూస్తే 130వ కీర్తన మొదటి వచనం, యెహోవా అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెడుస్తున్నాను. అంటే అగాధ స్థలంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు అనమాట. అగాధ స్థలంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. మరి ఎక్కడికో దిగిపోయినాడు, పాతాళాన్ని దిగిపోయినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా దేవుడు తనని ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు అనమాట. దేవుడు తనని ఎంతగానో విమోచిస్తూ వచ్చినాడు కదా. దేవుడు తను అనుకున్నాడంట, నేను ఇంకెప్పుడు కదిలించబడినాను అనుకున్నాడు. కానీ మరి ఒక సమయం వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు కీర్తనకారుడు దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే అది కదిలించబడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కదిలించబడుతూ వచ్చినాడు. అయినప్పుడు కూడా మరలా దేవుడు ఏం చేశాడంటే ఆయన మరి కదలకోకుండా స్థిరపరుస్తూ వచ్చినాడు అనమాట కదా. అందుకని 16వ కీర్తన
16 కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. 16 కీర్తన 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. మరి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ప్రభు, అనేక సార్లు కదిలించబడేటువంటి పరిస్థితిలో వచ్చినప్పటికీను నువ్వు నన్ను స్థిరపరుస్తూ వచ్చినావు. కొన్ని కష్టాల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా, కొన్ని అనారోగ్యాల ద్వారా మనం ఏం చేయబడతాం? కదల్చబడతాం అన్నమాట. కొన్ని పరిస్థితులు ఎట్లా అనిపిస్తాయి? కొన్ని దావీదు జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎలాంటివి అంటే, దావీదు ఒక రోజున చెప్పులు కూడా లేకుండా నెత్తి మీద ముసుగేసుకుని అబషలోము తరుగుతుంటే కాలు నడకతో వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. దావీదు అన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ వచ్చినాడు అనమాట. కానీ అనుకున్నాడంట, నా క్షేమకాలమున నేను ఎన్నడూ కూడా కదలనని అనుకున్నాడంట. కానీ దేవుడు తనను కదిలిస్తున్నటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు కదిలినటువంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళినప్పుడు పరిస్థితుల్లో దేవుడు దావీదుని మరలా ఏం చేస్తూ వచ్చినాడు? సమకూరుస్తూ వచ్చినాడు. మనలో కూడా అంతే. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు కదిలించబడతాం. పూర్తిగా ఆధారం అనేది ఎక్కడ కూడా దొరకదు. కానీ దేవుడు మరలా ఏం చేసేవాడుగా ఉన్నాడు? స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. 30వ కీర్తన 7వ వచనం. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును దాచుకున్నప్పుడు నేను కలత చెందుతుంది. దేవుడు తన ముఖాన్ని దాచుకున్నాడంట. దేవుడు చాలాసార్లు తన యొక్క ముఖము కనపడుకోకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట అండి? తన ముఖాన్ని దాచుకుంటూ వచ్చినాడంట. తన ముఖాన్ని దాచుకుంటూ వచ్చినప్పుడు ఎంతో కలత చెందినాడంట. ఎన్నో సందర్భాల్లో దేవుడు తనని ఏం చేస్తూ వచ్చినాడు? ఇడిచిపెట్టినాడు కదా. ఎన్నోసార్లు దేవుడు అతన్ని ఇడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని మన పాటల చీట్లో ఒక పాట ఉంది. మన పాటల పుస్తకంలో 7వ పాటలో రాయబడింది, నాదు దేవా నన్నెలా విడనాడితివి. కొన్నిసార్లు దావీదుకి కూడా దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ముఖము సాటి చేసుకోవాల్సి వచ్చింది. మన పాటల చీట్లో 7వ పాట ఉంది, నాదు దేవా నన్నెలా విడనాడితివయ్యా. ఈ పాట మనం చాలాసార్లు పాత పాట, కానీ దావీదు యొక్క అనుభవం అక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, కొన్నిసార్లు కదిలింపబడాల్సినటువంటి పరిస్థితి, ఇబ్బంది గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మ దాని వెనుక నువ్వెలా దూరంగా ఉన్నావు. కాబట్టి చాలాసార్లు దేవుడు తను విడనాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా సరే దేవుడు కాపాడుతూ వస్తాడు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ఎవరు సహాయం చేసే దిక్కు ఉండదు, ఎవరు మనల్ని పలకరించే దిక్కు కూడా ఉండదు. అంత మాత్రం దేవుని మనము విడిచిపెట్టకూడదు. దేవుడు ఏం చేసేవాడిగా ఉన్నాడు? చూడండి 30వ కీర్తన 7వ వచనంలో, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును ఏం చేసావు? స్థిరపరిచావు. దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఇప్పుడు దావీదు మరి ఒక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేదు. కష్టాలు గుండా వెళ్ళినాడు, శ్రమలు గుండా వెళ్ళినాడు. అయినా సరే దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. కొన్నిసార్లు దేవుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు తన కలత చెందుతూ వచ్చినాడంట కదా. అలాంటి పరిస్థితి గుండా కూడా దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. 8వ వచనం, 30వ కీర్తన 8వ వచనం. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మను నిన్ను స్తుతించినా, నీ సత్యముని గురించి అది వివరించినా చాలం. ఇక్కడ మనం చూస్తే మరి దేవుని ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు, గణపరుస్తూ వచ్చినాడు. మరి దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ వచ్చినాడు. 8వ వచనంలో, యెహోవా నీకే మొరపెట్టి తిని. దేవునికి మనం మొరపెట్టే వారంగా ఉండాలి. దేవుడు తనను కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు కదా. దేవునికి మనం మొరపెట్టుకోవాలి. ప్రతి సమస్యలో దేవునికి మొరపెట్టుకోవాలి. నా ప్రభువుని బతిమాలుకుంటూనే అంటున్నాడు. కష్టాల్లో బాధల్లో దేవునికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి, దేవునికి మొరపెట్టుకునే వారంగా ఉండాలి. దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు కదండి. 103వ కీర్తన 4వ వచనంలో, సమాధుల నుండి నీ ప్రాణము విమోచించున్నాడు, కరుణ కటాక్షములు నీకు కిరీటముకి ఇస్తున్నాడు. దేవుడు
సమాధుల నుండి రక్షిస్తూ వచ్చినాడు దావీదుని కదా. 8వ వచనంలో 30వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడు? నేను గోతులోనికి దిగినాడలా నా ప్రాణం వలన ఏమి లాభం. దేవుని మనం ప్రార్థనలో కూడా మనం దేవునికి తెలియచేసుకోవాలి. దేవా, నేను గోతులోనికి దిగినాడలా నా ప్రాణం వలన నీకు ఏమి లాభం. నిజంగా ఒక మనిషి చనిపోతే ఆ ప్రాణం వల్ల దేవునికి ఏమీ లాభం ఉండదు. కాబట్టి బతికుండగానే మనం దేవుని స్తుతించాలి. దేవుని ఆరాధించే వాళ్ళని, దేవుణ్ణి పూజించే వారిని, దేవుని గణపరిచే బిడ్డలను దేవుడు ఎప్పుడు సజీవులుగానే ఉంచుతాడు. దేవుణ్ణి ఎవరైతే మహింపరుస్తారో, దేవుని ఎవరైతే గణపరుస్తూ ఉంటారో దేవుడు వారిని కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆరాధించే మనిషి, దేవుని గణపరిచే మనిషి చనిపోతే అది దేవునికి ఇష్టం ఉండదు, దేవునికి ఏమీ లాభం ఉండదు. బ్రతికి ఉండి సర్వ సమాజంలో దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు దేవునికి ఎంతో అది లాభం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎంతో ఆరాధిస్తాం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి భక్తులైన వారు ఏం చేయాలంటే ఆయన ఎంతో ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, మౌనంగా ఉండకూడదు. దావీదు కూడా ఆరాధిస్తూ వచ్చినాడు. నేను గోతిలోనికి దిగినడలా నా ప్రాణం వలన ఏమి లాభం, మొన్న నేను స్తుతించినా నీ సత్యముల గురించి అది వివరించునా. కాబట్టి దేవుని ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు. మన పోయిన వారంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనములు కూడా హిజ్కియా అంటాడు ఈ మాట. సజీవులే కదా నేను స్తుతించేదరా అంటాడు. ఈ దినం నేను సజీవుడై నేను స్తుతిస్తున్నాను అంటాడు. కీర్తనకారుడు కూడా దావీదు అంటున్నాడు, నేను గోతులోనికి దిగినడలా నా ప్రాణం వలన ఏమి లాభము, మనం నిన్ను స్తుతించిన నీ సత్యముల గురించి అది వివరించిన. దేవుని బిడ్డలైన మనం ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు జీవింపజేస్తాడు. ఆరాధికుల్ని దేవుడు ఎక్కువ రోజులు దేవుడు భూమి మీద ఉంచుతాడు. ఎందుకంటే ఆయన గణపరిచే వాళ్ళు భూమి మీద అవసరం, ఆయన సేవించే వాళ్ళు భూమి మీద అవసరం. కాబట్టి ఆయన మనం ఆరాధిస్తూ రావాలి. దావీదు కూడా ఆరాధిస్తూ వచ్చినాడు. మొన్న నేను స్తుతించినా అని దేవుని ఎంతగానో గణపరుస్తూ వచ్చినాడు. 11వ వచనం చూడండి, 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు తను మౌనంగా ఉండటం లేదు. నేను మౌనంగా ఉండక నిన్ను స్తుతించినట్లు, నేను కీర్తించినట్లు. చాలామంది మౌనంగా ఉంటారు, దేవుని ఆరాధించరు. మౌనంగా ఉండేది ఎవరు చెప్పండి? మృతులు. మౌనంగా ఉండేవాళ్ళు మృతులతో సమానం అంటండి. మౌనంగా ఉండకూడదు. అందుకే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎంతమంది దినాన్ని మౌనంగా ఉంటున్నారు? చాలామంది మౌనంగా ఉంటున్నారు. చాలామంది దేవుని ఆరాధించడం లేదు. మౌనంగా వచ్చి మౌనంగా కూర్చుని వెళ్ళిపోతున్నారు. మౌనంగా ఉండకూడదు, దేవుని ఆరాధించాలి. మౌనంగా ఉండేవాళ్ళు వాళ్ళ గురించి ఏమి రాయబడింది చూడండి. 115వ కీర్తన. ఎవరు దేవుని స్తుతించరు? 115వ కీర్తన 17వ వచనం. 115:17 వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. చూసారండి, మృతులను మౌన స్థితిలో ఉన్నవారు దేవుని స్తుతించరంట. మృతులంటే ఎవరు? చనిపోయిన వాళ్ళు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోయేవారు యెహోవాను స్తుతింపరంట. మనం మౌనంగా ఉన్నట్లయితే మనం మృతులమే. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, మరి అందుకని ఇక్కడ 30వ కీర్తనలో 11వ వచనం, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా. దావీదు యొక్క అంగలార్పుని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట అండి? నాట్యముగా చేస్తూ వచ్చినాడంట. 12వ వచనం, 30వ కీర్తన 12వ వచనం, నువ్వు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించాను. కాబట్టి దేవుని ఆరాధించాలి. దేవుడు తన గోని పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని దేవుడు తనకు ధరింపజేస్తూ వచ్చినాడు. దేవుడు ఎంతో తనను కాపాడుతూ వచ్చినాడు ప్రియులను. అందుకే కింద ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతిస్తాను. దేవుని మనం నిత్యం స్తుతించేవారం. ఈరోజు స్తుతించి ఒక ఆదివారం నాడు వచ్చి దేవుని 4 మాటలతో దేవుని స్తుతించడమే కాదు, ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా దేవుని మనం ఎంతో గణపరిచే వారమై ఉండాలి. ఇప్పుడు కీర్తనకారుడు దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి వచనంలో, మరి శత్రువుల విషయమై దేవుడు తనను శత్రువులు
దావీదు విషయమై సంతోషింపనీక దేవుడు అతన్ని ఉద్ధరిస్తూ వచ్చినాడు. తర్వాత దేవుడు అతన్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు. పాతాళం నుండి తన ప్రాణాన్ని దేవుడు లేవదీస్తూ వచ్చినాడు. గోతులోనికి దిక్కుండా దేవుడు తనను బ్రతికిస్తూ వచ్చినాడంట. నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చుతూ వచ్చినావు. నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు మనం చూసినట్లయితే దావీదేడలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. మరి వాక్యం ద్వారా వింటున్న మనం ద్వారా ఇప్పుడు కూర్చున్నటువంటి మనడలు కూడా దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. దేవుడు ఎన్నో మన పక్షంగా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినాడు. కనుక మనం కూడా దేవుణ్ణి ఎంతో ఆరాధించి దేవుణ్ణి స్తుతిద్దాం. మనం కూడా దేవుని కనపడదాం. దేవా, నువ్వు కూడా నా ఎడలా నా అంగలార్పు నువ్వేం చేసి ఉన్నావు? నాట్యంగా మార్చి ఉన్నావు. కొన్నిసార్లు నేను కష్టాలు గుండా వెళ్ళాను, బాధలు గుండా వెళ్ళాను, ఇబ్బందులు గుండా వెళ్తూ వచ్చినాను. నా అంగలార్పు నువ్వేం చేసి ఉన్నావు? నాట్యంగా మార్చి ఉన్నావు. దేవా, నా గోని పట్ట ఇప్పించి. గోని పట్ట అంటే కష్టాలకు సాదృశ్యం, ఇబ్బందికరమైన పరిస్థితులకు, అనారోగ్యానికి సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. నా గోని పట్ట ఏడిపించి సంతోష వస్త్రము నువ్వు నాకేం చేసావు? ధరింపజేస్తూ వచ్చినావు. ఈ రీతిగా దేవుని మనం స్తుతిద్దాం. కీర్తనకారుడు కూడా దేవుని ఎంతో స్తుతించి ఆరాధిస్తూ వచ్చినాడు. ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించాను. ఈరోజు ఆ రోజు కాదు, కానీ దేవుని ఎంతో మనం ఆరాధించి దేవుని స్తుతించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినాడు. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ పాట పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సహోదరులు రండి. 15వ పాట పాడుకుందాం. 15వ పాట. పల్లవి మొదటి చరణం, రెండో చరణం, చివరి చరణం పాడుకుందాం. లేదా పల్లవి మొదటి చరణం, రెండో చరణం, మూడో చరణం, చివరి చరణం పాడుకుందాం. మొదటి 3 చరణాలు, చివరి చరణం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. నీవు నన్ను ధరించినందుకై నిన్ను కొనియాడుతున్నాను. నీవు నన్ను ధరించినందుకై నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభుని కీర్తించుడి.
పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభుని కీర్తించుడి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీచితివి. నేను సమాధిలోకి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలోకి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చియుంటివి. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చియుంటివి. నాతోనే పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి. నాగోనే పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరి ఆరాధించి వెళ్తారు. ఒక సహోదరుడు సహోదరి మార్చి మనం క్లుప్తంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. బిగ్గరగా చేయండి, క్లుప్తంగా చేయండి, అందరికి సమయం ఉండేటట్లుగా అందరూ ఆరాధన చేయండి. రెండు మాటలతో దావీదు ఎడల ఎలాంటి మేలు చేసినావో నా జీవితంలో కూడా అలాంటి మేలు చేసినావు దేవా. దావీదుని ఏ రీతిగా అయితే మీరు కాపాడినావో ఆ రీతిగా నన్ను కూడా కాపాడినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నానని కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేద్దాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా దావీదు యొక్క జీవిత అనుభవాలు ప్రభా తెలియపరుస్తూ వచ్చారు. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తుంటున్నాను. దేవా తండ్రి, నా జీవితంలో కూడా ప్రభా తండ్రి అయా నేను కూడా ప్రభా పాత్రలను దిగిపోకుండా ప్రభా అయా నా ప్రాణాన్ని ప్రభా ఎంతగానో విమోచించిన గొప్ప దేవుడు నీవు తండ్రి. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తుంటున్నాను ప్రభా. దేవా, నేను నీకు మొరపెట్టగా ప్రభా నన్ను స్వస్థపరిచిన గొప్ప దేవుడువు. అంతేకాదు ప్రభా నా అంగలార్పును ప్రభా నాట్యముగా మార్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తూ ఉంటున్నాను ప్రభా. దావీదు యొక్క జీవితంలో ప్రభా దావీదుని అయా రాజుగా చేసినటువంటి గొప్ప దేవుడు నా జీవితంలో ప్రభా నా మట్టుకు ప్రభా తండ్రి అయా ప్రభా మీ ప్రియబిడ్డల్లో ప్రభా రాజులైనటువంటి యాజక సమూహంలో ప్రభా నన్ను చేర్చిన గొప్ప దేవుడుగా నీ ఉంటూ ఉన్నావు. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తూ నారాధన యేసు ప్రభు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఏ రీతిగా మీరు ఎన్నుకుని ఏర్పరచుకున్నారో ప్రభా నిత్యము మిమ్మల్ని స్తుతించాలనే ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభా దావీదుని ఎన్నుకుని ఏర్పరచుకుని తన జీవితంలో మీరు జరిగించిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అదే రీతిగా నన్ను కూడా ప్రేమించి ప్రభా నన్ను కూడా ఎన్నుకుని ఏర్పరచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభా నేను కూడా మిమ్మల్ని నిత్యము స్తుతించి ఆరాధించాలనే ఉద్దేశంతో ప్రభా మీరు నన్ను ఎన్నుకున్నందుకే వందనాలు స్తోత్రాలు. అయినప్పటికీ అనేక సార్లు మిమ్మల్ని స్తుతించలేని స్థితిలో ఉన్నప్పటికీ నన్ను ప్రేమిస్తూ ప్రభా అట్టి స్థితిలోనికి నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభా నా ప్రథమ శత్రువు అయిన సాతాను నుండి ప్రభా నన్ను విడిపించి విమోచించి ప్రభా నేను ధైర్యంగా మీ సన్నిధిలో స్తుతించుటకు మీరు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా శత్రు బలవంతుడి మీద నేను మీకు అధికారం అనుగ్రహించానని ప్రభా ఇచ్చి ఉన్నానని మీరు నాకు వాగ్దానం చేసి ప్రభా శత్రు నుండి నన్ను విడిపించినందుకే వందనాలు స్తోత్రాలు. అలాగే అనేక సమయాల్లో మీరు నన్ను స్వస్థపరుస్తూ ప్రభా మీ దయను కనికరాన్ని నా మీద ఉంచుతున్నందుకే వందనాలు స్తోత్రాలు. ఇక నా జీవితంలో అనేక మేలు ఉపకారాలు మీరు చేస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా దేన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ఇస్తున్నాను ప్రవ్వా, మీ దాసుడి ద్వారా మాట్లాడిన లేఖన భాగాలు బట్టి మిమ్మల్ని గనపరుచుకుంటూ వస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. అవును ప్రవ్వా, మరి దావీదు ఏ విధంగా తన శత్రువు నుంచి మీరు తప్పించి ప్రభా తన మరణం నాయన సమాధి లేకుండా నాయన తన ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుతూ వచ్చారో తండ్రి, నేను కూడా ఈ లోక యాత్రలో ప్రభా ఈ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు తండ్రి శత్రువు నుంచి నన్ను తప్పించి నా పాప స్థితి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నా ఎంగలార్పును ప్రభా నాయన నాట్యంగా మీరు మార్చిన దేవుడిగా ఉన్నందుకు మీరు స్తుతిస్తున్నాను. అవును ప్రభా, ఆ పరిస్థితుల్లో ప్రభా స్తుతించలేనప్పుడు మను నేను స్తుతించదు కానీ ప్రభా నాయన సజీవులే కదా నేను స్తుతిస్తారని ఆ సజీవైన సంఖ్యలో నన్ను కూడా మీరు నిలబెట్టిన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. అంత మాత్రం కాక నా పట్ల నా బిడ్డల పట్ల మీరు చేసిన ప్రతి మేలుపకారాలు బట్టి ఏమిచ్చిన రుణాస్త్రాలను ఒప్పుకుంటూ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. కృంగాదియ పోరాడిన ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదియ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా పాపినై నీకు దూరస్తున్నాయి భూమి మీద ప్రభా మరి మరణానికి చెరువుగా మరణ అపేక్ష కలిగి జీవిస్తున్న నన్ను ప్రేమించినందుకే వందనాలు. ఒక క్షణ సమయంలో ప్రభా నా యొక్క జీవితం ప్రభా నేను ముగించుకోవాలన్న ఉద్దేశంతో నేను జీవిస్తున్నప్పుడు ప్రభా నిమిషం మాత్రం నీవు నన్ను విన్నానను గొప్ప వాత్సల్యతతో నీవు నన్ను కరుణించి నీ కృపను చూపే దేవుడుగా ప్రభా నేను మరణించుట నీకు తండ్రి మరి ఏమాత్రం ఇష్టం లేదు కనుక నీవు నన్ను కరుణించి మరణం నుండి తండ్రి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను తండ్రి నీవు రక్షించి కాపాడి సంరక్షించినందుకే వందనాలు. నా పాపాలు క్షమించి నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి గొప్ప రక్షణ నాకు అనుగ్రహించినందుకే వందనాలు. రక్షింపబడిన నాటి నుండి నన్ను కరుణించి నేను ఎన్నడూ కదలనని నా యొక్క క్షేమకాలంలో నేను అనుకోనగా
ప్రభా నీవే నన్ను కరుణించి నా యొక్క పర్వతాన్ని నీవు స్థిరపరిచినందుకే వందనాలు. అనేకమైన శోధనలు, బాధనలు, అనేకమైన కష్ట సమయాల్లో ప్రభా తండ్రి మరి నీ వైపు చూచి ప్రార్థించినప్పుడు ప్రభా నీవే కరుణించి నా యొక్క పర్వతాన్ని స్థిరపరిచి నీవే నన్ను కాపాడుతూ తండ్రి నీ కృప నీ యొక్క వాత్సల్యంతో ప్రభా నన్ను ఆదరించి ప్రభా నన్ను ఉద్ధరిస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా దేనస్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం వినపడేటట్లు చేయాలి. ఇప్పటి సౌండ్ వరకు ఏమై పెడతాం. ఉన్నామో ప్రభా నీ కృప అమ్మ. వల్లనే ఉన్నావు తండ్రి. స్తోత్రాలు మౌత్ నాయనా. కొంచెం సజీవులు వినపడదు. సజీవులుగా ఉంటే గానీ మౌత్ ఆయన మౌత్ స్తుతించి కొంచెం వినపడదు ఆరాధించేది సౌండ్. అన్నావు తండ్రి. మౌత్ నేను ఈ మౌత్. రోజున సజీవులు లెక్కలో ఉన్నందుకు నేను స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. సయా దూరం పెట్టు. స్తోత్రాలు ఆయన. నా జీవిత యాత్రలో ప్రభా మరణాపాయం నుండి ప్రభా నేను మొరపెట్టగా తప్పించి స్వస్థపరిచినావు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు ఆయన. పాతాళంలో నుండి కూడా ప్రభా ఉన్నప్పుడు నన్ను లేవనెత్తి రక్షించి విమోచించినావు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ఆయన. నిత్యం నిన్ను వెంబడించే కృప నాకు దయచేసావు తండ్రి. నీకే స్తోత్రాలు ఆయన. తండ్రి యొక్క కోపం ఒక్క నిమిషం మాత్రం ఉండను కానీ ఆయన దైన ఆయుష్కాలం అంతా ఉండి అన్నావు తండ్రి. రాత్రి వేళ సాయంకాలం 7 వచ్చి రాత్రి అంతా ఉండి నన్ను ఉదయం సంతోషంగా ఉంటుందని చెప్పి ఉన్న వాక్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి. యేసయ్యా స్తోత్రాలు ఆయన. అనుదినము నా తోడుగాను సహాయుడుగాను గొప్ప కాపరిగాను ఉన్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా నా పట్ల నా కుటుంబం పట్ల చేస్తున్న మేలు ఉపకారాన్ని కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిత్యము నిన్ను వెంబడించే కృప నాకు దయచేసినందుకు నా జీవిత యాత్రలో ప్రభువా నువ్వు నమ్మకొనదగిన దేవుడుగా ఉన్నందుకు నేను స్తుతించుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసునామంకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచి దేవా నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను స్తుతించుటకు ఘనపరచుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మరి దావీదు విషయంలో నా తండ్రి నాయన 30 నాయన 11 బట్టి నాయన నీవు నా ఎడల నీవు నా గోని పట్టును ఇడిపించచేసి నన్ను సంతోష వస్త్రములు నాయన ధరింపజేసిన దేవుడు తండ్రి నాయన. అంతేకాదు తండ్రి నాయన దాయాడలు ఎంత గొప్ప మేలు చేసిన ఆ పక్కన చేసిన దేవుడు నాయన. అంతేకాదు సమాధిలో నుండి నా ప్రాణం విమోచించిన దేవుడు నాయన. నేను మరణానికి పాత్ర కాకుండా నాయన నువ్వు నాయన నీ రాజ్యం చేసుకుని ఇష్టపడే దేవుడు నాయన. అంతేకాదు తండ్రి నా ఎడల నా సంఘం ఎడల నా కుటుంబంలో చేసిన మేలుకి చేయబోయే మేలుని బట్టి నాయన నేను ఇవ్వగలుగుతాను తండ్రి. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేతపట్టుకొని నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా ఈ పరిశుద్ధమైన దినాన్ని తండ్రి నీ సన్నిధిలో చేరి దేవా నేను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నేను నాకు ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దిన నా తండ్రి నీ దైవదాసుని నిలబెట్టిన ఆయన ప్రభు మీరు మాట్లాడే లేఖన భాగాలు పట్ల నీకే స్తోత్రాలు తండ్రి నాయన. దావీదు మహారాజు నాయన మా దృష్టికి తీసుకొచ్చావు నా ప్రభా. నాయన దావీదు మహారాజు నా తండ్రి తన శత్రువుల మీద నా ప్రభా నాయన తనకే నీ విజయాన్ని ఇచ్చావు నా తండ్రి. నా శత్రువులు నన్ను చూసి నాయన హేళన చేయకుండా నన్ను కాపాడేవని నేను స్తుతింటున్నాడు ప్రభా. అదేవిధంగా నా ప్రభా నాకున్న శత్రువులు ప్రభా అయ్యా శత్రువుపై నాకు విజయాన్ని ఇచ్చిన ఆయన నీ నామానికి ఘనత తెచ్చుకున్నావని నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా పట్ల నాయన నా బిడ్డల పట్ల నా కుటుంబం పట్ల మీరు చేసే ప్రతి మేలు కొరకు నీకే స్తోత్రాలు నాయన. పాతాళం అనేక సార్లు ప్రభా మరణంలోకి నాయన వెళ్ళకోకుండా ప్రభా నాయన నన్ను విడిపించవు నా తండ్రి. నీకే స్తోత్రాలు అయ్యా ప్రభా. నీ నామాన్ని బట్టి నాయన ఎంతో కనపరుస్తూ నాయన నా కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు వారి అతి శ్రేష్ఠ నామములు మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ స్తోత్రాలు లెక్కలేని వందనాలు నా తండ్రి. నీ కృపలో నీ ప్రేమలో నీ రక్షణలో ఇప్పుడు నడిపించుకున్న విధానాన్ని బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. పోయిన పునరుద్ధానం ఉండి ఈ పునరుద్ధానం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరచు నా తండ్రి. నీ ఆశీస్సులతో నీ దేవులతో మమ్మల్ని నింపిన యేసయ్యా మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా నా తండ్రి నా పట్ల నా కుటుంబం పట్ల మీరు చేసిన మేలు కార్యాలు బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి.
నా తండ్రి సేవకుల ద్వారా నా ప్రభువ దావీదు గురించి నా ప్రభువ కీర్తనలో 30 అధ్యాయం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువ. నా తండ్రి దావీదు నా తండ్రి ప్రాణాన్ని కాపాడారు, శత్రుత్వాన్ని విడుదల తెచ్చారు నా ప్రభువ. ఆ ప్రభు గోని బట్ట కట్టుకొని నా ప్రభు తనకు నా ప్రభువ ప్రీతికరమైన వస్త్రాలు ఇచ్చి నా తండ్రి ఆ బిడ్డని ఎంతో రక్షించుకున్నారు నా ప్రభు. మీ స్తోత్రాలు. ఆ రీతిగా నా తండ్రి నేను కూడా నా ప్రభు శరీరానుసరిగా నేను ఎంతో బలహీనరాలైన ప్రభు నన్ను బలపరిచారు నా తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రి నీ స్వస్థ నాకు ఇచ్చినారు నా ప్రభు. మీ స్తోత్రాలు. ప్రతి విషయంలో కూడా నా తండ్రి నేను నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టుకోకుండా నా తండ్రి నేను గణపరిచను నా ప్రభు. నీ గంత మీకు తెస్తూ నా తండ్రి నీలో నమ్మక జీవిస్తూ నేను సంతోషపెట్టేదనగా నడిపించిన విధానం బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నా కొరకు నా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన నా ప్రభు శరీరాన్ని నా ప్రభు నీ కమూలమైన రక్తాన్ని నాకు సిద్ధపరిచి నా బలలో పాల్పొందుకుంటే నాకు ఇచ్చిన నీ ప్రభుని బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నా యొక్క దేనిస్థ ఆరాధన ప్రభు యేసుకి సమర్పించుకుంటున్నాను నా తండ్రి. చెల్లిస్తున్నాను నాయన. ఎంతైనా నమ్మదగిన దేవానికి వందనాలు. పరిశుద్ధుడు పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చూడలేక ఎంతోమంది నశించిపోయారు. కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని వినపడేటట్టు చేయండి, భయపడకండి. నన్ను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచిన దేవుడు నాయన. అయా నాయన ఈ విధంగా నేను స్థుతిస్తున్నానంటే కేవలం ఉచితమైన కృపే ప్రభువా. అయా నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన ప్రేమ కొరకు వందనాలు ప్రభువా. నిజంగా దావీదు రాజుని మా దృష్టికి తీసుకొచ్చిన గొప్ప ప్రేమ కొరకు వందనాలు ప్రభువా. నిజమే నేను కూడా అనేక రకాలైన శ్రమల గుండా నేను నడుస్తున్నప్పుడు ప్రభువా అయా నాయన తండ్రి నన్ను సాగుగోతు నుండి లేవనెత్తిన దేవుడు అని నీకు వందనస్తులుగా ఉంటున్నాను ప్రభువా. గొప్ప తండ్రి అయా అనేక రకాలైన అనేక పరిస్థితుల ద్వారా భయంకరమైన పరిస్థితుల ద్వారా మరణం అంచుల వరకు వచ్చిన నన్ను దూరపరుస్తూ ప్రార్థనలతో ప్రభువా నాయన తండ్రి నన్ను బ్రతికిస్తూ సజీవ లెక్కలో ఉంచి సజీవులు నిన్ను స్తుతిస్తారని సజీవ లెక్కలో ఉంచి నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరిచే ధన్యత నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కూడా భయంకరమైన పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు నన్ను వెంటాడుచున్నప్పుడు ప్రభా నాలో భయము వెంటాడుచున్నప్పుడు ప్రభా యేసునామమున బంధిస్తూ నీ వాక్యాల ద్వారా నన్ను ధైర్యపరుస్తున్న దేవానికి వందనాలు. నిజంగా ప్రభా దినదినము నీ వాక్యాన్ని బట్టి ప్రభా నన్ను తండ్రి ధైర్యపరుస్తూ ఆదరిస్తూ నాయన నీ చిత్తానుసారంగా నడవటానికి కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మన్ను తండ్రి నిన్ను స్తుతించదు నాయన నిన్ను ఆరాధిస్తూ నీ గురించి ప్రభా తండ్రి నాయన చెప్పదు అంత మరి ప్రభా. నిజమే తండ్రి నేను కూడా మన్నైతే నిన్ను స్తుతించలేను, ఆరాధించలేను, నీ కొరకు ప్రశ్నించలేను. అందుకే ప్రభా నా తండ్రి నీ మీద ఆధారపడి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను బ్రతుకుతున్నాను ప్రభా. ఆ విధమైన పరిస్థితుల్లోకి నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డల విషయంలో కూడా అనేకమైన పరిస్థితుల ద్వారా నడుస్తున్నప్పుడు ప్రభా కేవలం మనుషుల వైపు నుంచి చూస్తలేదు తండ్రి, నీ వైపు చూసే ధన్యత నాకు ఇచ్చాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అటు మార్గంలో మా కుటుంబాన్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మనుషులే పాటి వారు నిజమే మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూస్తూ నీ చిత్తానుసారంగా నడవడానికి చూపిస్తున్న నీ కృపను బట్టి మరి ఒకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినం ఈ విధంగా ఆరాధిస్తున్నానంటే కేవలం నీ ఉచితమైన కృపే నాయన తండ్రి. నాయన గొప్ప దేవుడుగా మా పక్షాన ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా మరి ఇచ్చిన సంఘాన్ని బట్టి సహవాసాన్ని బట్టి సేవకులను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏదైనా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకొచ్చున్నాను తండ్రి. పరిశుద్ధుడు నాయన నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని బట్టి గొప్ప నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభు. నీ దైవదాసుడి ద్వారా నాయన మాకు కొన్ని వర్తమానాలు తెలియజేశారు ప్రభు. నాయన అంత మాత్రమే కాదు ప్రభు, పాపముల చేత అపరాధముల చేత నాయన చచ్చని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మీరు నన్ను ప్రేమించి వెదకు రక్షించి నీ బిడ్డగా నీ సొత్తుగా నీ స్వామి సామర్థ్యంగా చేసుకున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు నాయన దావీదు మహారాజును మా దృష్టికి తెచ్చారు ప్రభు. నాయన ప్రభు నాయన మరి పాతాళంలోకి దిగిపోయినప్పుడు ప్రభు నాయన తండ్రి మీరు నాయన శత్రువుల మీద జయం దయచేశారు, విజయం ఇచ్చారు ప్రభు ఆ బిడ్డకు నాయన. అలాగే తండ్రి నాయన పాపంలో అంధకారంలో ఉండి నన్ను రక్షించుకున్నారు ప్రభు నాయన. అంత మాత్రమే కాదు నా కుటుంబ పక్షంగా నా బిడ్డ పక్షంగా నాయన మీరు చేస్తూ వస్తున్న ప్రతి నాయన దాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు
చెల్లించుకుంటూ వస్తున్నారు ప్రభు. నాయన సంఘమును బట్టి నాయన ప్రభు సహవాసమును బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యోగ్యమైన రీతిలో నీ బల్లో కూడా చేయవేయడానికి ప్రభు మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దేన స్థితి ఆరాధన వేసే నామనికే సమర్పించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఆరాధించుకుంటూ వస్తున్నాను. ఎట్లు మౌనముగా నుందు ప్రాభు చెల్లింపాక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమ పరమైనది. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు. పరిశుద్ధమైన తండ్రి, ప్రవీణ యేసుక్రీస్తు వారి నామములో పాదములకు వందనా స్తోత్రాలు. ప్రభా ఈ దినం దాసుని నిలబెట్టుకుని ప్రభా మీరు లేఖన భాగాలను నా దృష్టికి తీసుకొచ్చినందుకే వందనాలు. 31 కీర్తన ఆధారం చేసుకుని తండ్రి కొన్ని వచ్చిన భాగాలని నా దృష్టికి తీసుకొచ్చినారు. అందుని బట్టి వందనా స్తోత్రాలు. దావీదు జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి నేను హృదయమారా స్తుతిస్తున్నాను. నిజమే తండ్రి, దావీదు జీవితంలో కాదు కానీ నా జీవితంలో కూడా మీరు చేసిన మేలును బట్టి వందనాలు తండ్రి. శత్రు విషయంలో దావీదు విషయమే సంతోషింపగా తండ్రి దావీదుకి విజయాన్ని ఇచ్చినారు. అంతేకాదు దావీదుని ఆదరిస్తూ వచ్చినారు తండ్రి. అంతేకాదు తండ్రి దావీదుని స్వస్థపరుస్తూ వచ్చినారు అనేకమైన పరిస్థితుల్లో. నిజమే తండ్రి, నన్ను కూడా ఈ లోకంలో ఎవరు ఆదరించినప్పటికీ అనేక పర్యాములు నన్ను ఆదరించే దేవుడుగా ఒకటి తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించుదునని మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. నన్ను ఆదరిస్తూ అనేక పరిస్థితుల్లో బలహీనలో అనేక అనారోగ్య పరిస్థితుల్లో నన్ను స్వస్థపరచు బలపరుస్తున్నందుకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సాతాను విషయంలో నాకు విజయాన్ని ఇస్తున్నందుకే వందనాలు. అనేక పర్యాలు నీ కోపం రేపినప్పటికీ నా మీద నిమిషం మాత్రమే కోపం ఉంచి నా విషయంలో నా ఆయుష్ కాలం అంతా నీ దయ చూపుతున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ నిజమే తండ్రి దావీదుని అనేక పర్యాలు కదిలింపబడినప్పటికీ అతన్ని ఆదరిస్తూ మరి స్థిరపరుస్తూ వచ్చినందుకే స్తుతిస్తూ నా జీవితంలో కూడా చేసిన మేలు ఉపకారాలను బట్టి హృదయమారా స్తుతిస్తూ నా దేన స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.